ఓకేనా? హాయ్ అన్న. మీడియా మిత్రులందరికీ స్వాగతం. అన్న, మొన్న మన సిటీలోనే కొంతమంది హిందూ పిల్లల్ని తీసుకెళ్లి సమ్మర్ క్యాంప్ వెకేషన్ అని చెప్పేసి ఒక ఇంట్లో తీసుకెళ్లి క్రిస్టియానిటీ కోసం అని బోధించడం అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంతకుముందు ఏంటంటే మా శ్రీకాకుళం జిల్లాలో మేము కాలేజెస్ చదివే టైంలో ఏంటంటే అక్కడ కూర్మ గ్రామం అని తీసుకెళ్ళి అక్కడ హిందూ అంటే ఒక మనం ఏంటంటే ఒక ఫ్యాన్ ఒక కరెంటు లేని వాతావరణంలో ఉండడం ఎలా అనేది నేర్పించారు. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి అనుగుణంగా ఇప్పుడు క్యాంప్స్ ఎలా అవుతున్నాయంటే సమ్మర్ క్యాంప్స్ హిందూ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఒక సమ్మర్ క్యాంప్ అని చెప్పి వాళ్ళకి మత మార్పిడి అనేటట్టు ఇప్పుడు ఏంటి క్రిస్టియానిటీ కోసం చెప్పి వాళ్ళ మతాన్ని మార్చేటట్టు బోధన ఇస్తున్నారు. సో ఇలాంటి దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మతాన్ని అంటే ఓకే హిందూ మతం అంటే ఇదా, క్రిస్టియానిటీ మంచిది కదా వెళ్దామని అంటే చిన్న పిల్లలకి ఏం తెలియదు, చాక్లెట్ ఇస్తే ఏం చేస్తారు, కవర్ తీసి తింటారు అంతే కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే చిన్న ఉన్న వయసులోనే వాళ్ళు మత మార్పిడి చేయించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్పి చేసి వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం ఇలాంటివి జరిగి ఇలాంటి వీటిపై చాలా గొడవలు కూడా జరిగాయి. మీరు కూడా చూస్తున్నారు న్యూస్ లో. ఇప్పుడు సిటీస్ లో జరుగుతుంది ఏంటి, సమ్మర్ క్యాంప్స్ అని చెప్పి ఏదో చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, ఓకే సమ్మర్ క్యాంప్ కదా వీళ్ళతో గోడ పడలేం అనేసి వదిలేస్తున్నారు. ఆ వదిలేయడం ఏమవుతుంది, ఇలాంటి వీటికి దారి తీస్తుంది. అయితే ఇప్పుడు ఇన్ని మత మార్పులు జరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు ఇచ్చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో తల్లిదండ్రులు లేదంటే ఊరు వాళ్ళు కానీ అంటే దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్ప గవర్నమెంట్ కానీ పోలీసు కానీ యాక్షన్ తీసుకోవడం జరగట్లేదు. అంటే ఇదేంటంటే మామూలుగా ఒక దగ్గర అయిన పని కాబట్టి దాన్ని గుర్తించి తీసుకోవడంలో కొంచెం వైఫల్యం చెందింది గవర్నమెంట్. ఎందుకంటే సో ఇలాంటి వీటివి వాళ్ళకి కరెక్ట్ గా తెలిస్తే రెస్పాండ్ అయ్యి దానికి తగిన చర్యలు తీసుకుంటారు. కానీ ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు ఎక్కడ చేస్తున్నారు ఏం జరుగుతుందని. బట్ ఏంటంటే మనకి మన ఏరియాలో జరిగితే కానీ మనకు తెలియదు, పక్క ఏరియాలో ఎందుకు సిటీలో మీ ఇంట్లో జరిగింది ఎదురింటోడు కూడా తెలియదు, నీకు హార్ట్ అటాక్ వచ్చినా నువ్వు పోయినా పక్కింటోడు ఎదురింటోడు తెలియదు. సిటీస్ అంతే కదా. సో సిటీస్ లో ఇలాంటి జరగడం వల్లే కదా సిటీస్ లోనే జరుగుతున్నాయి, ఇది పల్లెటూరుల్లో కాదు. పల్లెటూరులో అయితే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు. ఇవి సిటీస్ లో మాత్రమే జరుగుతున్నాయని నేను గట్టిగా చెప్తున్నాను. అలానే ఇవి సిటీలోనే కాకుండా మొత్తం ఆంధ్రలో అనేది పాకురుతుంది ఫుల్గా. రోజుకి వందల కేసులు నమోదవుతున్నాయి. అంటే ఎలా అయితే ఊర్లో పోయి మత బోధించడాలు లేదా మత మార్పుల కోసం చెప్పడాలు కానీ ఆ హిందూ ఊర్లో కూడా పోయినప్పుడు కూడా అలానే చేస్తున్నారు. అంటే హిందువులు వాళ్ళపైన తిరగబడుతుంటే మమ్మల్ని కొట్టారని చెప్పడం జరుగుతుంది. ఎందుకు గవర్నమెంట్ అయినా ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? గవర్నమెంట్ అయితే ఎందుకు దీంట్లో వైఫల్యం చెందుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మత మార్పిడి వాళ్ళకి నచ్చితే చేయాలి, కానీ దీనికోసం ఒక క్లాసులు తీసుకోవడం ఏంటి అయినా సరే చండాలంగా. అంటే ఇప్పుడు నార్మల్గా ఏమైనా ఉంటే మనం చదువుకొని ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, కానీ ఒక మత మార్పిడి ఏంటి అయినా సరే దీనికోసం గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. తీసుకునేంత వరకు కష్టపడతాం. ఇదే స్టేట్మెంట్ మేము దగ్గరున్న పిఎస్ఎల్కి పాస్ చేస్తున్నాను. కంపల్సరీగా దీనికోసం నేను పాస్ చేస్తాను. శ్రీకాకుళం జిల్లాలో దీనికోసం శ్రీకాకుళం జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లకి మేము మీడియా మిత్రులు పరంగా మేము మీడియా ద్వారా ఇలాంటి వ్యాఖ్యలు ఇస్తూ పేపర్ స్టేట్మెంట్లు కూడా మేము ఇస్తామని కోరుతున్నాం దీని ద్వారా. అలానే సనాతన ధర్మం కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడాను ఏమంటున్నా అంటే దీనికోసం అసలు మాట్లాడడం కానీ పట్టించుకోవట్లేదు. మొన్న RRR గారి మీద అటాక్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు అసలు. అంటే ఒక అంటే అసెంబ్లీ లీడర్ పైన అంటే ఏది డిప్యూటీ స్పీకర్ గారి పైన రఘురామరెడ్డి గారి పైన కూడా ఏదైతే జరిగింది దాడి, దానిపైన కూడా ఏ గవర్నమెంట్ లో ఎవరు కూడా దానిపైన యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇలాంటి చర్యలు ఎందుకు వస్తున్నాయో నాకైతే తెలియడం లేదు. అంటే గవర్నమెంట్ వైఫల్యం పొందుతుందా లేదా పోలీస్ వాళ్ళ వల్ల వైఫల్యం పొందుతుందో నాకైతే అర్థం కావట్లేదు. దీనికోసం మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయింది ఏమనగా ఇలాంటి విషయాల్లో మీరు వైఫల్యం చెందితే మీడియా వాళ్ళే ముందుకు వచ్చి ముందు అడుగేసి మరి ఇలాంటివి మేము నోటు ద్వారా కొట్టగలం, మీరు లాఠీలతో కొట్టగలరు. మీ చేతిలో పవర్ ఉంది, మా చేతిలో మైక్ ఉంది. అంత మించి మీరు చేయాల్సిన పని మీరు చేయాలి, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. అంటే కొన్ని ఊర్లో కూడా ఏమని పెట్టారంటే ఇక్కడ అంటే ఈ ఊర్లో ఉండేట వాళ్ళందరూ హిందువులే, పక్క వేరే మతస్థులు ఊర్లోకి వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మేము కారణం కాదని చెప్పి బోర్డులు కూడా పెడుతున్నప్పుడు కూడా ఊర్లోకి వెళ్తున్నారు ఈ అన్ని మతస్థులు. ఇప్పుడు వాళ్ళపైన దాడులు చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకుపోతారు హిందువుల్ని. సో క్రిస్టియన్లు మాత్రం ఏమంటలేదు ఎందుకు అంటే అదే కదా, ఇప్పుడు చుట్టం అని వచ్చిన వాడికి ఎక్కువ గౌరవం ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో వాడి కన్నా చుట్టం వచ్చాడు అనుకోండి, ఆడికి 2 గుడ్లు వేస్తారు, వీడికి 1 గుడ్డే వేస్తారు. అంటే వీడు పైవాడు అయిపోతాడు, ఆడు సొంతడు అయిపోతాడు. సో అదే మరి తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఇలాంటివి జరుగుతాయి మరి కామన్గా. కానీ ఇలాంటి వీటికి గవర్నమెంట్ మాత్రం తగిన చర్యలు తీసుకోవాలి.
తీసుకునేంత వరకు కష్టపడతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.